వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గురువారం ఘనంగా ప్రారంభించారు. స్వయంగా పోర్టల్లో లాగిన్ అయి ఉద్యమి సభ్యత్వాన్ని నమోదు చేసిన మంత్రి దుర్గేష్ అనంతరం పట్టణంలోని వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నేటి నుండి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభమైందన్నారు. సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పార్టీ తరపున 5 లక్షల బీమా అందిస్తున్నామని, గతంలో 500 ఉన్న ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ ఏడాది 400 రూపాయలకు తగ్గించామన్నారు. ఈ వ్యత్యాసాన్ని భరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుండి 2 కోట్లు విరాళంగా ఇచ్చారన్నారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదులో జన సైనికులు, వీర మహిళలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పదవులు పొందిన వారు మరింత బాధ్యతగా ఉండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి కేంద్ర సహకారం మెండుగా ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం విజయవంతంగా నమోదైంది. అందుకు అభినందనలు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము. సమాజం కోసం అహర్నిశలు కృషి చేసే పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి మీ వంతు సాయం అందించేందుకు ఈ క్రింది లింక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత అస్త్ర యాప్లోకి వచ్చేస్తుంది. అంటే మేము అందులోకి అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతాయి. Your Udemy renewal process is completed successfully. Please be in touch with your Janasena Sadak for further update. Janasena Sadak nene. చింతమణి గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు నుంచి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సభ్యత్వం ద్వారా ఎవరైనా ప్రమాదానికి లోనైతే, వారికి బాగా పెద్ద ప్రమాదం అయితే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా వారి ఇబ్బందుల్లో ఉంటే ఇతరతర ఇన్సూరెన్స్ కార్యక్రమాలని ఇచ్చే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 4-5 విడతలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. వచ్చినటువంటి క్లెయిమ్ల ద్వారా అనేక మందికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయి మరో పక్కన ఆర్థికపరమైనటువంటి భారంలో ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి ఇన్సూరెన్స్ ద్వారా మన పార్టీ ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అందువల్ల వారందరూ కూడా మాకు కష్టంలో ఆదుకున్నటువంటి పార్టీగా జనసేన పార్టీని ఇష్టపడుతూ ఇప్పటికే క్రితం సంవత్సరం ప్రమాణమే 14 లక్షల సభ్యత్వాన్ని మనం చూసుకోగలిగాం రాష్ట్రంలో. ఇప్పుడు ఈ సంవత్సరం 500 రూపాయలు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఫీజుని, ప్రీమియంని 400 రూపాయలకి తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి దాని గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భరించడానికి మన పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల 400 రూపాయలకి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మనం గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు మించి ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాల్సిందిగా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. అందరూ కలిసి ఉత్సాహంగా మార్చి 10వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి అందరినీ జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో 2 ప్రధానమైన అంశాలు. గతంలో జనసేన పార్టీకి
ఇక్కడ ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లో పెద్ద అవకాశాలు లభించలేదు. ఇప్పుడు అందరికీ కూడా ఆలయ కమిటీలు కానివ్వండి, సొసైటీ ప్రెసిడెంట్లు కానివ్వండి, అదేవిధంగా ఏఎంసీ కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో సభ్యత్వం లేకపోతే డైరెక్టర్లుగా నామినేట్ చేయబడ్డారు కనుక వారందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అలాగే మనకు నాయకత్వాన్ని పెంపొందించుకున్నాం. మరో పక్కన దీన్ని రాబోయే స్థానిక సంస్థలకు కూడా ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున సభ్యత్వం వస్తే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కూడా మీరు అందరూ మనసులోకి తీసుకోవాలి. తద్వారా మనం చేస్తే ప్రజలతో డైరెక్ట్ రిపోర్ట్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా ఒక డ్రైన్లకి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రుణావారు మనకు ₹1 కోటి శాంక్షన్ చేశారు. దాని ద్వారా మనం రూరల్ ఏరియాల్లో కొన్ని డ్రైన్లు నిర్మించడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా నేను పర్యాటక శాఖ మంత్రిగా మనం ఏదైతే అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకొచ్చామో అఖండ గోదావరి ప్రాజెక్టులో కేవలం హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్, కడియు నర్సరీల వరకే పరిమితమైనటువంటి ప్రాజెక్టుని నిడదవోలు నియోజకవర్గానికి కూడా ఎక్స్టెండ్ చేశాం. అందులో భాగంగానే ఇవాళ మనకి గోదావరి హారతి చేసుకునేటువంటి ప్రాంతంలో ఆ ఘాట్ని పరిశుభ్రపరచడం, అదేవిధంగా సెట్టిపేటలో బోటింగ్ కోసం అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, దాంతోపాటు మన కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వెనకాల ఒక వసతి గృహాన్ని నిర్మించడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా అఖండ గోదావరి ప్రాజెక్టులో నేను మంత్రిగా ఉండటం వల్ల పొందుపరచడం జరిగింది. అది కార్యక్రమాలు ప్రారంభమై జరుగుతున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. త్వరలోనే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి చేసుకుని పుష్కరాల నాటికి అన్ని కూడా సుందరమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చి ఓ పక్కన బోటింగ్, మరో పక్కన స్నానం చేసేటువంటి ఘాట్లు, అదేవిధంగా ఇతరత్ర మనందరికీ ఇలవేలిపోయినటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్ ఆధునీకరణ, ఇవన్నీ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయిస్తున్నాం.